వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి వేడి వేడి అన్నంలో అసలు ఎండు మొక్కల పచ్చడి అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి అమ్మ ఊరెళ్ళిందనమాట. నేనే చేశాను. నాకు అసలు పచ్చళ్ళు పెట్టడమే రాదనమాట. కానీ నేనే కట్ చేసి అవి ప్రాసెస్ అమ్మని ఫోన్లో అడిగి మొత్తం నేనే చేశాను. కానీ చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనం ఆవకాయ ఎలాగో ఇది మాగాయ అనమాట. ఇది అమ్మ ఎప్పుడు చిన్నపిల్లలు అప్పుడైతే ఎక్కువగా పెట్టేది. అమ్మ ఊరు వెళ్ళింది, అందుకని నేనే అమ్మని అడిగి కొలతలన్నీ కనుక్కొని కట్ చేసి కొంచెం పని అనిపించింది, బాగా పని అనమాట. ఇంకా దానికి కొలతలు అడిగేసి అయితే నేను పెట్టుకున్నాను. సూపర్ వచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది. 2 రోజులు అయితే అదే వేసుకొని తిన్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా వీడియోలోకి వచ్చేయండి, ఎలా చేశానో చూసేద్దాము. ఫస్ట్ మామిడికాయలు ఇలా తీసుకున్నాను కదా, వీటిని చక్కగా చెక్కు తీసేసానండి. నేను 4 మామిడికాయలు తీసుకొని చెక్కు తీసేసి ఇదంతా కూడా సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. ఇత్తనం తీసేసాను. కొంతమంది ఇత్తనం కూడా వేసుకుంటారంటే నేనైతే వేయలేదండి. ఇత్తనం కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కూడా కొలుసుకోవాలి. ఇది 1/2 లీటర్ చెంబు వాటర్ తాగుతాం కదా, 1/2 లీటర్ చెంబుతో నాకు ఇవి ముక్కలు వచ్చేసి నేను నానబెట్టుకున్నాను. 8 చెంబులైనాయి నాకు. 1/2 కేజీ ముక్కలు అనుకుంటా. ఇలా నేను కొలుసుకున్నాను అనమాట ఒక దాంట్లో. దీంట్లోకి 8 కొలుసుకున్నాను కదా, 8టికి 1 చెంబు కళ్ళుప్పు వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఇలా 8 చెంబులు కొలుసుకున్నాక కొలత ప్రకారమే పెట్టుకోవాలంట. ఇది మాత్రం తప్పకుండా మీరు కొలుసుకొని ఒక దాంట్లో పెట్టుకోండి. ఇదిగోండి ఇంక ఇలా అంతా 8 చెంబులు అయ్యాక మళ్ళీ టబ్బులో వేసేసి నేను ఇవన్నీ కూడా కళ్ళుప్పు అయితే చూడండి, దీని నిండా చెంబు నిండా 1 చెంబేనండి. ఇంక అదే సరిపోయిద్ది. ఇంక మనకు ఉప్పు వేరే సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇంక ఈ ఉప్పు అంతా వేసేసుకొని ముక్కల్లో కొంచెం పసుపు కూడా 2 టీ స్పూన్లు. నేనైతే పసుపు ఆడించిన పసుపు అండి, ఇది ప్యాకెట్ పసుపు అయితే కాదు. నేను పసుపు కొమ్ములో ఆడించుకున్నాను ఆ పసుపు అనమాట. ఇలా 2 టీ స్పూన్లు పసుపు వేసేసి మొత్తం తిప్పుకోవాలి. ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టాక నేను మళ్ళీ ఒక జాడీలో పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ టబ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్టీల్ వాటిల్లో తుప్పు వస్తుంది, ఉప్పు పులుపు కదండి, అందుకని స్టీల్ వాటిల్లో పెట్టకండి. నేనైతే ప్లాస్టిక్ బకెట్లో పెట్టా, జాడీలో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఇలా నేను వేరే ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. పెట్టేసి ఒక 3 డేస్ అయితే దీన్ని అలా ఉంచేయాలంట. వాటికి ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పట్టిద్దంట. దాంట్లో ఒక ఊట దిగిద్దనమాట. అదంతా కూడా ఉంచాలి. ఇదన్నీ కూడా శుభ్రంగా గట్టిగా పిండి 3 రోజుల తర్వాత ఇదంతా శుభ్రంగా పిండి ఇదిగోండి ఇలా వచ్చేసి ఎండబెట్టుకోవాలి. కవర్లో ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి 3 రోజులు ఎండినాయి నాకు. 3వ రోజు ఇలా వచ్చినాయి. ఫస్ట్ రోజు అలా వచ్చినాయి కదా, ఇది 3వ రోజు అనమాట. ఇంక ఇవి ఎండాక మనం తాలింపు పెట్టుకోవాలి. దీనికైతే కంపల్సరీ తాలింపు వేసుకోవాలి. నేను ఇక్కడ శనగ నూనె వాడుతున్నాను. శనగ నూనె వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే వేయలేదండి, వేయను, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని దీంట్లో ఇంగువ ఎక్కువ వేసుకోవాలి. ఇంగువ, కరివేపాకు ఫ్లేవర్. ఇదిగోండి చాలా ఇంగువ వేసుకున్నాను నేను. ఎక్కువ ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా వేసుకున్నాక తర్వాత కరివేపాకు చివరిలో స్టవ్ ఆపేసి కరివేపాకు వేసేసేయండి. ఇంక ఈ తాలింపు ఆరాలి మనకి. నాకు ఇదిగోండి వేగిపోయింది కదా, స్టవ్ ఆపేసాను. ఇప్పుడైతే దీంట్లో కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు వేసుకున్నాక అదే చిటపట్లాడిద్ది అనమాట. ఇంకా ఇది మాత్రం చల్లారిద్దాం, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి ముందుగా ఊట ఉంది కదండి, దాంట్లో 1/2 చెంబు అండి. దీంట్లో మనం అంత 3 రోజుల క్రితం తీసుకున్న 1/2 లీటర్ చెంబులో 1/2 చెంబు మాత్రమే తీసుకోవాలి. 1 చెంబు ఉప్పు తీసుకున్నాం కదా, 1/2 చెంబు మాత్రమే కారం తీసుకొని మనకి మిగిలిన ఊట ఉంటుంది కదా, అందులో ఈ కారము, ఈ మెంతుపిండి అండి, కొంచెం ఆవాల పిండి వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మెంతుపిండి కొంచెం వేసుకోవాలి, 2 టీ స్పూన్లు. చిన్నుల్లిపాయలు పచ్చిగా దంచుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనం ఎండబెట్టిన ముక్కలన్నీ కూడా ఇందులోనే కలిపేసుకుందాం. నీట్గా ఈ కారంలో మొత్తం కలిపేసుకొని తర్వాత మనం చల్లారిన తాలింపు కలపాలి. చల్లారకుండా మాత్రం కలపొద్దు. ఇదిగోండి ఇప్పుడు ఇది మనం తాలింపులో వేసి చక్కగా కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని ఇదంతా వేసుకొని శుభ్రంగా నూనెలో కలుపుకోవాలి. నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను, ఒక చేత్తో కలుపుతున్నాను కాబట్టి ఇక్కడ చిన్నగా కలుపుతున్నానండి. మామూలుగా అయితే మొత్తం ఆరిపోయింది కాబట్టి మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు, గెంటుతోనే కాదు. కలిపి చక్కగా ఒక జాడీలో అయితే పెట్టుకోవచ్చు అనమాట.
ఇదిగోండి ఇదంతా కూడా కలవాలి. మీకు చూపించడం కోసమే ఒక చేత్తో వీడియో తీసుకున్నాను నేను. ఇదిగోండి ఇలా అయితే మొత్తం కలిపాక చూపిస్తున్నాను. ఇలా వచ్చింది. చాలా టేస్ట్గా ఉందండి. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా బాగుందంటారు. నాకు పచ్చళ్ళు పెట్టడం రాదు, కానీ ఈ పచ్చడి నేనే పెట్టాను. ఈజీ అనిపించింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.